నమస్కారం. సాగర సాక్షి న్యూస్. భక్తి పారవశ్యం, శివనామ స్మరణం, శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు, ప్రముఖుల దర్శనాలతో ఆలయాలకు శోభ. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమోగాయి. కాకినాడ జిల్లాలోని పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర ఆలయంతో పాటు పిఠాపురం పాదగయ క్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోను, కరప మండలంలోని పర్వతవర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోను మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. అత్యంత వైభవంగా జరిగిన మహాశివరాత్రి పూజల్లో శాస్త్రోక్తంగా అభిషేకాలు, రుద్రాభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చి పరమశివుని కీర్తిని పారాయణం చేస్తూ ఆలయ ప్రాంగణాన్ని భక్తి స్ఫూర్తితో నింపివేశాయి. భక్తులు హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ నినాదాలు చేస్తూ నైవేద్యం, తీర్థప్రసాదాలు, ప్రత్యేక పూజలు జరపగా భక్తిభావం ఉట్టిపడినట్లు ఈ మహోత్సవాలు భక్తులకు అపూర్వ అనుభూతిని పంచింది. ఈ పవిత్ర శివరాత్రి వేడుకలు భక్తులందరికీ ఆనందాన్ని అందించగా భక్తి మార్గంలో ముందుకు సాగేందుకు శక్తినిచ్చాయి. ఇక సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి 1 గంట నుండి వేల సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ పూజల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కుడా చైర్మన్ తుమ్మల రామస్వాములు, రాష్ట్ర ఐజీ శ్రీకాంత్ స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ఆలయ పుష్కరిణిలో గోదావరి నదిలోని ఆలయ ఆర్చి వద్ద గల స్నానఘట్టం వద్ద, జల్లు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు భక్తులు ఆచరించారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను ఎస్పీ పరిశీలించారు. దైవ దర్శనం అనంతరం ఎమ్మెల్యే చినరాజప్ప వేట్లపాలెం కొండపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పాలు, రొట్టెలు, బిస్కెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే లయన్స్ క్లబ్, ఉప్పు సీతారామయ్య ట్రస్ట్, మదుగులమ్మ ఆలయం, ఫ్రెండ్స్ ఫర్ అవర్, యార్లగడ్డ సూర్యారావు కుటుంబాలు వంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ప్రసాదాలు, చంటి పిల్లలకు పాలు, రొట్టెలు, పులిహోర వంటి అల్పాహారాలను అందజేశారు. ఆలయం వద్ద భక్తుల కోసం వైద్య సిబ్బంది ప్రథమ చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలకు సామర్లకోట మున్సిపాలిటీ, కాకినాడ కార్పొరేషన్, పంచాయతీల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బందిచే విధులు నిర్వహించారు. ఆలయం వద్ద భక్తులకు పట్టణ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. వేకువజామునే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి క్యూ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవుల పర్యవేక్షణలో అన్ని శైవ క్షేత్రాల్లో చేపట్టడంతో మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు ఇబ్బంది కలగకుండా స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆలయాల్లో దర్శనాలు కొనసాగాయి. ఏర్పాటు చేయడమైనది. ఖాళీగా ఉందని భక్తులు గమనించగలరు. మా కొబ్బరిగా కొట్టించుకుంటే కొబ్బరిగా కొట్టేస్తా కొట్టేసేసాను అయిపోయింది. వెళ్ళొచ్చా?
మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.